ఏలూరులో సర్కార్ ఆసుపత్రికి జబ్బు చేసింది. పేదవారికి అందాల్సిన వైద్యం పడకేసింది. ఒక పక్క వసతుల లేమితో రోగులు ఇబ్బందులు పడుతుంటే మరో పక్క వైద్యుల నిర్లక్ష్యం ఇప్పుడు రోగుల పాలిటి శాపంగా మారుతోంది. ఆపరేషన్ల విషయంలో వైద్యులు నిర్లక్ష్యం వహించడంతో రోగుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయి. ఏలూరు సర్వజన ఆసుపత్రి అంటే బాలింతలు బెంబేలెత్తిపోతున్నారు. సర్వజన ఆసుపత్రిలో సిజేరియన్ చేయించుకున్న వారి కడుపు కోతలకు అంతే లేకుండా పోతోంది. మరోవైపు నెలల తరబడి తిరుగుతున్నా వైద్యం అందని ద్రాక్షగానే మారిపోయింది. ఏలూరు జిల్లా ఆసుపత్రిలో రోగుల కష్టాలపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. వైద్యం నారాయణో హరి అన్నారు. కానీ ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేయించుకున్న రోగులు హరి అనేలా ఉన్నారు. ఏలూరు జీజీహెచ్కు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి రోగులు వస్తుంటారు. ముఖ్యంగా పేదలకు ఈ హాస్పిటలే దిక్కు. ఇలాంటి కీలకమైన ఆసుపత్రిలో రోగులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. సర్వజన ఆసుపత్రిలోని మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ విభాగంలో ప్రసవం చేసుకున్న బాలింతలు నరకం చూస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రసవం జరిగిన 8 రోజులకు డిశ్చార్జ్ అవ్వాలి. కానీ ఇక్కడ 15 రోజులు, నెల రోజులైనా ఆసుపత్రిలోనే ఉండాల్సిన పరిస్థితి. కుట్లు రెండోసారి వేస్తున్నారండి. ఫస్ట్సారి బాగానే ఉన్నాయని చెప్పి వేసారండి. అసలు ఎంత గ్యాప్లో వేస్తున్నారు కుట్లు. అవేమో వాసిపోతున్నాయి, బాగా సీమ్ పట్టాయి అని చెప్పి రెండోసారి మళ్ళీ చేశారు. చాలా 16వ తారీఖున చేశారు కిందటి నెల. మళ్ళీ 1వ తారీఖున మళ్ళీ ఇంకోటి చేశారండి. ఇవాళ చేసి 5 రోజులు. ఇబ్బందిగా ఉందండి, బాగా చూడట్లేదండి. ఇన్ఫెక్షన్ సోకిందంటూ ఆపరేషన్ చేయించుకున్న బాలింతలకు పదే పదే కుట్లు వేస్తూ నరకం చూపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గర్భిణులకు, శిశువులకు ప్రత్యేక వైద్యం అందించేందుకు చాలా ఏళ్ల క్రితం ఆసుపత్రిలో మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ బ్లాక్ నిర్మించారు. రోజు 150 నుండి 200 మంది వరకు గర్భిణులు ఇక్కడ ఓపీ సేవలు పొందుతున్నారు. అయితే వైద్యులు తగినంత మంది లేకపోవడంతో పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఆదివారం చేశారు సార్, ఇప్పుడు తీశారు కుట్లు. ఫస్ట్ టైం 3 కుట్లు తీశారు, బాగానే ఉందన్నారు. ఈరోజు పంపించేస్తామని మళ్ళీ మొత్తం తీసేసి మళ్ళీ మొత్తానికి విడదీసేసి క్లీన్ చేశారు. మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ చేస్తారంట. డాక్టర్లే అన్నారు. మరి వాళ్ళు ఏజ్ చూస్తేనేమో చిన్న ఏజ్లాగా ఉంటాయి, వాళ్ళేమో డాక్టర్లు అయిపోతున్నారా? నాకు షుగర్ అని తేలింది సార్. మళ్ళీ ఆపరేషన్ అంటున్నారు. షుగర్ పేషెంట్కి ఎన్నిసార్లు చేస్తారు ఆపరేషన్లో? అలా చేస్తే ఎలా ఉంటారు? ఏంటి సార్ ఇదంతా? ప్రాణాలతో చెలగటవా? రోజు 10 మందికి పైగా గర్భిణులకు ప్రసవాలు జరుగుతున్నాయి. ఇక్కడ డెలివరీ అయిన 8 రోజులకు డిశ్చార్జ్ చేయాలి. అయితే 8 రోజులైనా కుట్లు మానకపోవడంతో మళ్లీ కుట్లు వేసి హాస్పిటల్లోనే ఉంచుతున్నారు. చాలా మంది బాలింతలకు 2-3 సార్లు కుట్లు వేస్తున్నారు. అదేమని అడిగితే ఇన్ఫెక్షన్ అయిందని చెబుతున్నారు. ట్రైనీ డాక్టర్లతో కుట్లు వేయిస్తున్నారని, అందుకే ఈ విధంగా జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాలింతలు కడుపు కోతలు భరించలేక బోరున రోదిస్తున్న దృశ్యాలు వార్డు మొత్తం కనిపిస్తున్నాయి. మళ్ళీ సెకండ్ టైం చేశారు. ఫస్ట్ సారి మానలేదు, 2 గుట్లు వేశారు. 23వ తారీఖున చేశారు, మళ్ళీ ఈరోజు చేశారు. జిల్లా ఆసుపత్రికి వస్తున్న వారికి కనీసం డాక్టర్ వైద్యం చేయకుండానే మందులు ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారని పేషెంట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడుపులో గడ్డలు ఉన్నాయని చెప్పి 6 నెలల నుండి తిప్పుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. గుడివాడ నుండి వచ్చిన తమను నెలల తరబడి తిప్పించుకుంటున్నారని, సరైన వైద్యం అందివ్వడం లేదని మరికొంతమంది రోగులు వాపోతున్నారు. ఇంతవరకు నన్ను ఏం పట్టించుకోలేదు. ఎప్పుడు వచ్చినా ఇలా రాసి పంపించేస్తారు. ఆ టెస్టులు ఈ టెస్టులు అంటారు. కనీసం ఒంటి మీద చేసి చూడలేదు. కడుపులో గడ్డలు ఉన్నాయని చెప్పారండి. ఏం చేయలేదండి. 6 నెలల నుంచి ఓవర్ బ్లీడింగ్ ఇప్పటి వరకు కూడా అవుతానే ఉంటుంది. 6 నెలలండి. 6 నెలల నుంచి ఇప్పటి వరకు వచ్చిన పేపర్లు, రసీదులు అన్నీ ఉన్నాయి. ఇగోండి చూడండి. బాలింతలకు పదే కుట్లు వేయడం వల్ల వాళ్ల ఆరోగ్యం మరింత క్షీణిస్తోంది. అటు వైద్యులు మాత్రం బాలింతల దగ్గరకు వచ్చే బంధువుల వల్లనే ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని కుంటి సాకులు చెబుతున్నారు. అక్కడితో ఆగకుండా రాష్ట్ర వ్యాప్తంగా హాస్పిటల్స్ లో చూసుకుంటే ఏలూరు జీజీహెచ్లో ఇన్ఫెక్షన్లు కేవలం 5% మాత్రమే అని చెబుతున్నారు. అటెండెంట్స్ ఒకరు ఎక్కువ రాకూడదండి. అలా పాదధూళి వల్ల కూడా మనకి బ్యాక్టీరియా లోపలికి రావచ్చు. సో అటెండెంట్ ఒక్కరే ఉండాలండి బేబీ దగ్గర. అదొకటి మెయిన్ ప్రాబ్లం. సర్జికల్ సైట్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే కొద్ది రోజులు డ్రెస్సింగ్ చేసి మళ్ళీ ఇన్సిషన్ వేసేస్తాము. దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు.
ఏలూరు జీజీహెచ్లో 78 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ వైద్యుల పోస్టులు మంజూరయ్యాయి. కానీ ప్రస్తుతం చాలా తక్కువ మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. దీంతో వైద్య సేవలు ఆలస్యమవుతున్నాయి.